శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా ఔదుంబరా ఔదుంబరా నరసింహ సరస్వతి ఔదుంబరా దత్తాత్రేయ మాం పాహి సద్గురురాయ మాం పాహి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పర లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్జనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవు లక్ష్మి ఘన సంఖ్యాభూదిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికా పురా నిత్య విహార మధుమతి దత్తా మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దత్తభక్తులందరికీ మరియు శ్రీపాద శ్రీవల్లభ భక్తులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సృష్టిలోని ప్రతి జీవి క్షేమంగా ఎటువంటి ఈతి బాధలు లేకుండా ప్రశాంత చిత్తంతో ఆనందమయ జీవితాన్ని గడపాలని ఆ శ్రీపాదుని కోరుతూ ఈరోజు ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతోంది. మీరంతా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అలా చేస్తారని కోరుతున్నాను. ఈరోజు ఈ శంకర భట్టు అక్కడ యజ్ఞాన్ని చూశాడు. ఆ యజ్ఞ ఫలితంగా ఆ సిద్ధపురుషుడు ఏమన్నాడంటే, నీకు ఇది శ్రీపాద శ్రీవల్లభ దర్శనం జరుగుతుంది, అది అలభ్య యోగము. భగవంతుడు ఊరికే కనిపించేడు. రాక్షసులందరూ, రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళందరికీ భగవంత దర్శనం అయ్యింది, స్పర్శనం అయ్యింది. స్పర్శనం అయితే వాళ్ళందరూ చనిపోయారు కదా, భగవంతుడి చేతిలో చనిపోయారు. వాళ్ళు చేసింది రాక్షస ప్రవృత్తి అయినా కానీ భగవంతుడి స్పర్శ వల్ల వాళ్ళ మళ్ళా జన్మ లేకుండా పునీతం అయ్యాయి ఆ జన్మలన్నీ. అందుకని భగవద్ దర్శనం అంటే ఏంటి? అది అలభ్య యోగము, మనకి లభించదది. అటువంటి అలభ్య యోగం మనకి కలుగుతుంది ఎప్పుడూ మన యొక్క ప్రవర్తన సక్రమంగా ఉంటే. మన సక్రమమైన ప్రవర్తన కలిగి ఉండాలి. విరోధి గురించి కూడా ఎక్కువ ఆలోచించకూడదు. అలాగా ఇప్పుడు రహిమన్ పానీ రాఖీ బిన్ పానీ సబ్ సూన్ అంటాడు. అంటే పానీ అనే శబ్దం నీరు, మెరుపు, తర్వాత వ్యక్తిత్వం, ఈ 3 అర్థాల్లో తీసుకుంటాడు. మనిషికి వ్యక్తిత్వం కావాలి, క్యారెక్టర్ కావాలి. ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అందుకని మనిషికి క్యారెక్టర్ అనేది కావాలి. ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి? మనం ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ చేసామంటే జీవితాంతం ఫ్రెండ్షిప్ చేయాలి, మధ్యలో విడిచిపెట్టేయకూడదు, వాళ్ళలో దోషాలన్నీ ఎంచకూడదు. అందుకని అలా దోషాలు ఎంచకుండా వాడితోటి తెలివి సెలక్షన్ చేసుకునేటప్పుడే మంచి ఫ్రెండ్ని సెలక్షన్ చేసుకోవాలి. అందుకని క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తికి క్యారెక్టర్ అవసరం, ముత్యానికి మెరుపు అవసరం, సున్నానికి నీళ్ళు అవసరం. అందుకని బిన్ పానీ సబ్ సూన్ అంటాడు. మొత్తం అంతా ఆ పానీ అనే శబ్దానికి 3 అర్థాల్లో వాడతాడు ఆయన. రహిమన్ పానీ రాఖియే బిన్ పానీ సబ్ సూన్. पानी गए उबरे, अब मनुष्य सबसून, मनुष्य मोती और चूना. చూన్ అంటే సున్నానికి నీళ్లు కావాలి. అలాగా వ్యక్తి ఇప్పుడు కూడా మనకు గ్రంథం దొరికింది, గ్రంథం దొరికితే దాన్ని ఆసరా చేసుకుని మనం డెవలప్ అవ్వాలి. అంతే తప్ప మనకి ఓ ట్యూబ్ బ్యాటరీ లైట్ వచ్చిందండి, బ్యాటరీ లైట్ వచ్చింది, 100 కిలోమీటర్లు మనం చీకట్లో ప్రయాణించాలంటే 100 కిలోమీటర్లు చూపించదు, కొద్ది కొద్దిగా ఎదరికి వెడుతూ ఉండాలి. అలాగ ఒక సద్గ్రంథాన్ని చదివినప్పుడు మన యొక్క పాపరాశి తగ్గిపోతుంది. ఒక మహాపురుషుని సందర్శనం జరిగినప్పుడు కూడా తగ్గిపోతుంది. అందుకని వాళ్ళ యొక్క దర్శనం అలభ్యయోగము, శ్రీపాదుడి దర్శనం అంటే అలభ్యయోగము అని చెప్పి ఆ సిద్ధవరేణ్యుడు చెప్పాడు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, నేను పెద్ద పండితుడిని గాను సాధకుణ్ణి గాను, అందుకని నేను ఈ సిద్ధవరేణ్య నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అంబ నన్ను ఇక్కడికి శ్రీపాద దర్శనం కోసం కురుపురం వెళ్ళమని వాసవి కన్యకా పరమేశ్వరి నాతోటి చెప్పింది, అందుకని నేను వచ్చా. అప్పుడు మీ యొక్క ఈ దర్శనం అయ్యింది, అలాగే వ్యాఘ్రేశ్వర శర్మ ఆ మహాత్ముడి దర్శనం అయ్యింది అని చెప్పాడు. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయన్నాడు. అసలు వ్యాఘ్రేశ్వర శర్మ ఎవరు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన సమాధానం చెప్పాడు. ఈ వ్యాఘ్రేశ్వర శర్మ అత్రి మహాముని తపస్సు చేసినటువంటి
ఈ ప్రదేశం ఉంది. ఆత్రేయపురం అంటారు. ఆ ఆత్రేయపురంలో ఒక దంపతులకి కలిగినటువంటి సంతానం. అత్రి అంటే ఎవరు? మనలో 7 చక్రాలు ఉన్నాయి. ఈ 7 చక్రాలని కలుపుతూ 3 గ్రంథులు ఉంటాయి. ఆ 7 చక్రాలు ఏంటి? మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు. ఇలా ఈ 7 వీటిని కలుపుతూ ఉంటాయన్నమాట. ఈ చక్రాలని కలుపుతూ ఉండేటటువంటి గ్రంథులు 3 ఉంటాయి. ఆ 3 గ్రంథులు బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ఈ 3 గ్రంథులు కలిపి అవి కలుపుతూ ఉంటాయి వీటినన్నిటినీ. అందుకని వీనిని దాటడం అంటే ఏంటి? సహస్రారంలోకి ప్రవేశించడం. అది కుండలిని శక్తిని జాగృతపరిచి సహస్రారంలోకి వెళ్ళి అక్కడ అమృతతుల్యమైన యోగాన్ని అనుభవించటం. ఆ అనుభవించటానికి ఈ తత్వాన్ని పొందిన వాళ్ళని అత్రి అంటారు. త్రి అంటే 3 కదా, సత్వరజస్తమో గుణాలు, త్రిగుణాతీతుడు అంటారు. అటువంటి అత్రి మహాముని తపస్సు చేసినటువంటి ఆత్రేయపుర అగ్రహారంలో ఒక పండితుడి కడుపున పుట్టాడు. పండితుడి కడుపున ఆ దంపతులకి జన్మించాడు. వాడు పరమసుంఠ. ఆయనకి ఏం చేశారంటే వ్యాఘ్రేశ్వర శర్మ అని పేరు పెట్టారు. మనకి చిన్నయసూరి ఉంటాడు. చిన్నయసూరి కూడా అంతే. తండ్రి మహాపండితుడు. మహాపండితుడైతే ఏం లాభం? మహాపండితుడైనా కానీ కొడుకు చూస్తే పరమసుంఠ. మహాపండితుడు అయినా కానీ ఇతరుల లోపాన్ని ఎంచకూడదు. దూషకశ్చ క్రియాశూన్యో నికృష్టో దీర్ఘకోపిన 4 కర్మచండాల జాతి చండాల ఉత్తమ అన్నారు. అంటే జాతి చేత చండాలత్వం వహించినటువంటి వాడు బెటర్ అంట. కర్మచండాలని 4 ఉంటారు. దూషకశ్చ క్రియాశూన్యో నికృష్టో దీర్ఘకోపిన. ఎప్పుడూ కోపంగా ఉంటాడు వాడు. ఇతరుల దోషాలను ఎంచుతూ ఉంటాడు. ఎప్పుడు ఇతరుల దోషాలను ఎంచేవాడు, పని పాట లేకుండా ఉండేవాడు. కనీసం ఏ గ్రంథం చదవడు, ఏం ఉండదు. ఎప్పుడు నిత్యం నిద్రపోతూనే ఉంటాడు. రాత్రి పగలు నిద్రపోతూ ఉంటాడు. ఆ సంధ్యా సమయంలోనూ మార్నింగ్ సూర్యాస్తమయ సమయాల్లో నిద్రపోకూడదు. అలా నిద్రపోయేవాడికి లక్ష్మీదేవి ఉండదు. అలాగే నిత్యం స్నానం చేయాలి, స్నాన సంధ్యాలు చేయాలి. అలా చేయకుండా ఉన్నా కానీ ఎక్కువ తినేవాడి దగ్గర, ఎక్కువ నిద్రపోయేవాడి దగ్గర, అబద్ధాలు ఆడేవాడి దగ్గర, నిత్యం కోపంతో ఉండేవాడి దగ్గర, ఏ పని లేని వాడి దగ్గర లక్ష్మీదేవి ఉండదు. అందుకని దూషకశ్చ క్రియాశూన్యో నికృష్టో దీర్ఘకోపిన 4 కర్మచండాల జాతి చండాల ఉత్తమ అన్నారు. అందుకని వీళ్ళంతా కర్మచండాలు. ఆ కర్మచండాలత్వం వహించి వీడు ఏం చేశాడంటే తండ్రి మహాపండితుడైనా కానీ ఈయన మాత్రం పరమసుంఠయ్యాడు. అంటే చిన్నయసూరి తండ్రి పండితుడే. చిన్నయసూరి అని వ్యాకరణాన్ని రచించాడు. చిన్నయసూరి వ్యాకరణం, అలాగే విగ్రహం, ఆ సంధి ఇవన్నీ రాశాడు. జంతువుల మీద రాజకీయం అనేది అక్కడి నుంచి నేర్చుకోవాలి. ఆయన దగ్గర నుంచి రాజకీయం కావాలంటే విదురనీతి చదవాలి, అలాగే చాణుక్యనీతి చదవాలి. ఇలా నీతులన్నీ చదివి మహా జ్ఞాని అవుతాడు. రామాయణం వింటే భక్తి గ్రంథం, మహాభారతం యుక్తి గ్రంథం, భాగవతం ముక్తి గ్రంథం అన్నారు. అందుకని
ఎప్పుడూ కూడా ఏదో ఒక సద్గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. ఈ తండ్రి మహాపండితుడైతే ఒకసారి ఎప్పుడో చుట్టం వచ్చాడు. చుట్టం వస్తే వీడిని పరిచయం చేశారు. ఏం చేస్తున్నాడంటే ఏం చేయట్లేదు, తిని పడుకుంటున్నాడు అంతే. తిని తిరగటం టీటీడీ అంటారు. అందుకని అలా చెప్పగానే అప్పుడు కోపం వచ్చింది. మీ నాన్న చాలా పండితుడయ్యా, నువ్వేంటి ఇలా తయారయ్యో, పరమశుద్ధుల్లా తయారయ్యేవేంటి అని చెప్పి అన్న వెంటనే పౌరుషం వస్తుంది. పౌరుషం వచ్చి ఆయన ఏం చేశాడంటే కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీద పెట్టి మహాపండితుడయ్యాడు. అందుకని ఎప్పుడు కూడా ప్రేరణ కావాలి మనకి. ఆ ప్రేరణ లభించాలి అంటే ఏంటి, మొత్తం మనం దేవుడి మీద ధ్యానం పెట్టాలి. యతీంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ నిగతీచ్ఛా భయక్రోధో సదా ముక్తయేవచ అన్నాడు. అంటే దృష్టిని భూమధ్యానం నిలిపి ప్రాణ అపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమనర్చుకొని ఆ భగవంతుడి మీద ఆ శ్రీపాదుడి యందు లగ్నం చేస్తే మనకి శ్రీపాద దర్శనం తప్పనిసరిగా జరుగుతుంది. అలభ్య యోగం అన్నాడు కానీ లభ్యమయ్యే యోగమే ఇది. అందుకని ఇలాంటి సద్గ్రంథాలన్నీ చదవాలి, చదివి పిల్లల చేత కాకుండా చెప్పించాలి. ఇప్పుడు ఈ సినిమాలు కానీ టెక్నాలజీ కానీ ఏం పాడు చేసేది తప్ప ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళేటటువంటి ఈ టెక్నాలజీ లేదు. టెక్నాలజీ లోపం కాదు అది, మనం వాడుక. మనకి భగవంతుడు అగ్ని ఇచ్చాడు, అగ్నితోటి కొంపలు తగలెట్టచ్చు, వంట చేసుకోవచ్చు. మన యొక్క బుద్ధిని బట్టి ఉంటుంది తప్ప అది వాడుకునే తీరు. అందుకని మనం ఏం చేయాలంటే ఈ టెక్నాలజీని జాగ్రత్తగా వాడుకొని దాంట్లోంచి జ్ఞానాన్ని సంపాదించాలి. అలా జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకునే విధంగా కనుకుంటే ఈ జ్ఞానం అనేది డెవలప్ అయితే కనుక మనిషి ప్రశాంత చిత్తం కలిగి ఉంటాడు. జ్ఞానంతో సమానమైన వస్తువు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందుకని దాంతో సమానమైనది లేదు. అంటే తెలియటం. తెలియని విషయం తెలిసిందనుకోండి, తెలిస్తే వాడికి చీకు చింత ఉండదు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. అలా సుఖ సౌఖ్యాలతో ఉండాలి అంటే ఇలాంటి గ్రంథాలు చదివి దీన్ని మనం అప్లై చేసుకుంటే కనుక ప్రతి వాడికి శ్రీపాద దర్శనం కలుగుతుంది. అందుకని అప్పుడు ఆయన అడిగాడు అనమాట, ఈ పండితుడు కొడుకు వీడు పరమసుంట అయ్యాడు. అందుకని వ్యాఘ్రేశ్వర శర్మ అని పెట్టారు. ఆ వ్యాఘ్రేశ్వర శర్మ ఏం చేస్తాడు, తింటూ పడుకోవడమే, ఇంకేమీ లేదు, పని పాట లేదనమాట. అలా పని పాట లేని వాడి దగ్గర లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవికిను జ్యేష్ఠలక్ష్మి ఇద్దరు సిస్టర్సే. ఇద్దరు కలిసి అడిగారు ఒకరిని, అందగత్తెలు ఎవళ్ళని. అందగత్తెలు ఎవళ్ళని అడిగితే నేను అందంగా ఉన్నానంటే నేను ఎవళ్ళు తక్కువ చేసినా కానీ కోపం వస్తుంది. అందుకని వచ్చేటప్పుడేమో లక్ష్మీదేవి, వెళ్ళేటప్పుడు అలక్ష్మీదేవి. ఇద్దరు అందంగా ఉన్నారు, వెళ్ళేటప్పుడు అందంగా ఉందంట. అలాగా తెలివిగా తప్పించుకున్నాడు ఒకడు. అందుకని సరస్వతీదేవి అవన్నీ, సరస్వతి కటాక్షం ఉంటే కనుక జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానంతో పవిత్రులు అవ్వాలి. జ్ఞాన సాగరంలో మనం పునీతులు అవ్వాలి. అలా అయితే ఏమవుతుందంటే మొత్తం నాలెడ్జ్ అంతా, ప్రపంచంలోని నాలెడ్జ్ అంతా మనకు తెలుస్తుంది. అందుకని తెలియని విషయం తెలియటమే జ్ఞానం అన్నాడు. అందుకని ప్రతి మనిషి కూడా ఇలాంటి సద్గ్రంథాలు చదవాలి. చదివి ఇదిగో శ్రీపాదుడి పాదాలు, దీన్ని మనం ఎప్పుడూ కూడా పూజించాలి.
ఆ పూజించేటప్పుడు కూడా డైరెక్ట్గా మొక్కల నుంచి పువ్వుల్ని కోసి ఆ పువ్వులు ఎక్కడా పెట్టకూడదు. పెట్టకుండా డైరెక్ట్గా చేతితోటి శ్రీపాదుడి పాదాల మీద పెట్టండి. పెడితే మనకి మంచి జరుగుతుంది. అందుకని మంచి జరగలేదని కూడా అనుకోవడానికి లేదు. మనం 1000 రూపాయలు అప్పు చేసాం, 50 రూపాయలు తీర్చాం ఇది చదవటం వల్ల, ఇంకా 950 ఉంది కదా. అలా చదవగా ఏమవుతుందంటే మన పాపరాశి తగ్గిపోయి పుణ్యరాశి అభివృద్ధి చెందుతుంది. అలా పుణ్యరాశి అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే సత్పురుషుల దర్శనం జరుగుతుంది, శ్రీ దత్తాత్రేయుడి యొక్క దర్శనం జరుగుతుంది, శ్రీపాదుల దర్శనం జరుగుతుంది. అందుకని అలాగ మన యొక్క ఇంద్రియాలన్నీ పరిశుద్ధమయ్యి మనసు పరిశుద్ధమైతే కనుక ఇవన్నీ లభించే యోగాలే. అందుకని 72 గంటలు అన్నారు. 72 గంటలు నామం చేస్తే శ్రీపాదరాజం శరణం ప్రపంచ అని కానీ దిగంబర 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 అంటే కనుక వస్తాడన్నారు. కానీ 1 గంటలో కూడా 1 నిమిషంలోనే ఆయన స్మృతి మాత్ర ప్రసన్నుడు. స్మతృగామి అంటే స్మరించిన వెంటనే మనకి లభించేటటువంటి కరుణాపూరితమైన హృదయంతో మనం బాధపడాలి, ఏడవాలి, కంటిలోంచి నీళ్లు రావాలి భగవద్ దర్శనం కోసం. అలా నీళ్ళు వస్తే కనుక మనకు కూడా వెన్నంటూ ఉంటాడు, మన యొక్క యోగక్షేమాన్ని చూస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందుకని ఈ గ్రంథాన్ని చదవండి, 10 మందికి పంచిపెట్టండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చేస్తారని ఆశిస్తున్నా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అలాగే మనం పూజ చేసుకునేటప్పుడు లౌకిక అగ్ని అంటారు. లౌకిక అగ్ని అంటే అగ్గిపొల్లతోటి దీపాన్ని వెలిగించకూడదు. మనం వెలిగించే దీపంతో దీపాన్ని వెలిగించాలి. అందుకని అగరత్తు పుల్ల వెలిగించి ఆ అగరత్తులతోటి కనుక దీపాన్ని వెలిగించాలి. లేదా ఒక క్యాండిల్ కొనుక్కొని అది దాంతో ఆ దీపంతో వెలిగించాలి. అంతే తప్ప అగరత్తు పుల్లతో వెలిగిస్తేనే బెస్ట్. అలా వెలిగిస్తే కనుక మనకి ఎటువంటి దోషం ఉండదు. అలాగే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని చేయకూడదు. సాధ్యమైనంత వరకు ప్రౌఢపాదం అంటారు. ప్రౌఢపాదం అంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటం. ఈ తొడకి టచ్ అవ్వకూడదు. అలా టచ్ అవ్వకుండానే మనం ఉండాలి. కూర్చునేటప్పుడు జాగ్రత్తగా కూర్చుని అలాగే ఊదుకోకూడదు. కూర్చున్న ప్రదేశాన్ని ఊదటం, నిప్పుని నోటితోడు ఊదటం, ఇవి చేయకూడదు. ఇవన్నీ దోషాలు. అలాగే ఇలా రుద్దుతారు. ఇలా రుద్దితే కామం పెరుగుతుంది. కామం అంటే కోరిక పెరుగుతుంది. ఇలా కనుక అయితే కామం నశిస్తుంది. అలాగే మనం నదికి కానీ సముద్రానికి కానీ వెళ్ళి స్నానం చేస్తే కనుక ఆ లోపల మట్టిని 3 పిడికిళ్ళు తీసి ఒడ్డున వేయాలి. చెరువులో కనుక స్నానం చేస్తే అదే బయట మట్టిని వేయాలి. ఇది నదికి కానీ సముద్రానికి కానీ అయితే బయట 3 పిడికిళ్ళు మట్టి తీసుకుని ఆ సముద్రంలోనూ నదిలోనూ వేయాలి. అంటే కెరటాలు వచ్చి మా ఓళ్ళ మీదకి వచ్చి కొట్టుకుపోకుండా ఉండడానికి గాను ఎవరో తవ్వించారు అది ఆ సముద్రం. అందుకని అది వాడుకుంటున్నాను కాబట్టి నువ్వు మా గ్రామంలోకి రాకయ్యా అని చెప్పి దండం పెట్టడానికి అందరూ వేస్తారు. అదే చెరువులో కనుక అయితే చెరువు ఎవరిలో తవ్వించారు, దాన్ని మనం వాడుకుంటున్నాం. ఆ వాడుకుంటున్నాం కాబట్టి లోపల మట్టి 3 పిడికిళ్ళు తీసి అవతల వేయాలి. అంటే మనం కూడా తవ్వినట్టు అవుతుంది.
అందుకనే అక్కడ జరిగినప్పుడు ఏం చేశారంటే, అంటే ఇలాంటివన్నీ పెద్ద పెద్ద అకేషన్లో, ఈ పుష్కరాల లాంటి టైంలో కుదరదు. పుష్కరాల్లో నేను ఓ మంత్రం చదువుతాను, 3 సార్లు 3 పిడుకులు తీస్తాను, ఇవన్నీ వేస్తానంటే వెనకాల మన మీద నుంచి తొక్కుకుపోతారు చాలామంది. అందుకని సమయానుకూలంగా సమయాన్ని బట్టి చెయ్యాలి, మన బుద్ధిని వాడుకోవాలి అంతే. అంతే తప్ప ఇప్పుడు ఓ మునీశ్వరుడు తపస్సు చేస్తున్నాడు, ఒక ఆవి వెళ్ళింది. ఆవి వెడితే అక్కడ 4 కోడలు ఉన్నాయి, 4 కోడల్లో ఒక కోడల్లో ఈయన తపస్సు చేస్తున్నాడు. ఒక కషాయవాడు వచ్చాడు, ఆవి ఇటువైపు వెళ్ళింది అన్నాడు. ఆవి ఇటువైపు వెళ్ళిందంటే నిజం చెప్పాలి, శాస్త్ర ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం నిజమే చెప్పాలి. నిజం చెబితే అవతల ఆ జీవికి అపకారం జరుగుతుంది, ఆవుకి. అందుకని అది 2 రకాలుగా అంటారు. కొద్దిగా పక్కకి జరిగి ఈ ప్రదేశంలో ఉండగా నేను చూడలేదు అని చెప్పడం ఒకటి, అబద్ధం చెప్పేయచ్చు. ఇంకో రూట్ చూపించి అలా వెళ్ళిందని. అంటే ఇతరులకి మేలు చేసేది ఏదైనా సరే అబద్ధమైన నిజంతో సమానం. ఇతరులకు కీడి చేసేది నిజమైన అబద్ధంతో సమానం. ఈ విచక్షణని మనం ప్రతి వాళ్ళు బుర్రలో పెట్టుకోవాలి. ఆ విచక్షణ పాటించి ఎక్కడ ఏం చేయాలి అనేది చెయ్యాలి. అలా చేస్తున్న రోజున ఈ చిన్న చిన్న విషయాలు కూడా జాగ్రత్తగా ఉంటే కనుక దైవ కృప మన ఎడల ఉంటుంది. మనం చేసే అనాచారమే దేవుడికి దూరం అవుతున్నాం. మనం దేవుడు దూరం అవటానికి కారణం ఏంటంటే అనాచారంగా ఉండటమే. అందుకని ఆచార్యహీను నపునంతి వేదాలు కూడా ఆచారహీనుడైన వాడిని కాపాడవు. అందుకని ఆచారహీనం అనేది చెయ్యకూడదు. అలా చేస్తే కనుక, అలాగే తీర్థం తీసుకునేటప్పుడు సౌండ్ వస్తుంది, సౌండ్ రాకూడదు. ఈ పెదానికి ఇలా వేసుకోవాలి తప్ప దాన్ని జురుకోకూడదు. తీర్థం ఎప్పుడూ కూడా శివస్వరూపం, ప్రసాదం విష్ణు స్వరూపం. అందుకని ప్రసాదం అందరికీ పంచిపెట్టి వీడు తినాలి, తీర్థం ఏమో ఈయన తీసుకుని అందరికీ ఇవ్వాలి. శివస్వరూపం విష్ణు స్వరూపం 2. అందుకని ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆచారహీనత లేకుండా మనసు పవిత్రంగా ఉంచుకుంటే మనకి శ్రీపాదుడు సకల దేవతలు మనకు కూడా ఉండి మనల్ని కాపాడతారు. కర్మభ్రష్టుడు కాకుండా కాపాడే బాధ్యత ఆయనదే. కనీసం మనం కొన్ని పాటించాలి. అలాగే డబ్బులు లెక్కెట్టేటప్పుడును, పేజీలు లెక్కెట్టేటప్పుడు నోట్లో వేలెట్టి చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. కనీసం కాస్త నీళ్ళు వేసుకుని దాంతో చేసుకుంటే బెస్ట్. కానీ ఆ చేతితోటి ఇంకో చోటకి వెళ్ళి దండం పెడితే అది లోపం అవుతుంది. అందుకని ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటే లక్ష్మీదేవి మన కూడా ఉంటుంది. అందుకని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీపాదరాజం శరణం ప్రపంచి, శ్రీపాదరాజం శరణం ప్రపంచి.